అందరికీ వందనాలు. దేవుని మాటలను మనం చూస్తూ కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఈ మాటలు యేసుప్రభు కొండ మీద మాట్లాడిన ప్రసంగంగా అందరికీ పరిచయం అయిన మాటలు. ఈ మాటలు మనం వినేటప్పుడు కానీ ఎవరైనా చెప్పేటప్పుడు కానీ ఆ విషయాన్ని చెప్తూ ఉంటారు. నిజానికి యేసు ప్రభు మాటల్లో చాలా మందిని ప్రభావితం చేసిన మాటలు ఏంటి అని అంటే ఈ కొండ మీద ప్రసంగం చేసిన మాటలే. అప్పటి వరకు ఉండే బోధ విధానాలు కానీ మాట్లాడుకునే పద్ధతులు కానీ దేవుని మాట ఇలా చెప్పింది ఇలా చేయాలి, ఇలా చెప్పింది ఇలా నడవాలి, ఇలా చెప్పింది ఇలా ఉండాలి అన్నంత వరకే ప్రజలందరూ నడిచారు. కానీ యేసు ప్రభు మీరు ఇలా ఉండి ఇలా జీవించి ఇలా బ్రతకాలి, ఇలా దేవుడు ఆనందిస్తాడు, ఇలా మీరు ఫలం పొందుకుంటారు, ఇలా జీవిత విధానం అని చెప్పి జీవిత విధానాన్ని బోధించిన క్రమం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది అంటే ఈ కొండ మీద ప్రసంగం నుంచి మా ప్రారంభమవుతుంది. అంటే ఇలా బ్రతకాలి, ఇలా జీవించాలనే విధానాలు మునుపటి లేవు. మునుపటి ఏంటనంటే దేవుడు ఇలా చెప్పాడు, ఎలా ఆజ్ఞాపించాడు, మనం ఇలా చేయాలి, అంతవరకే ఉండేది. కానీ ఎలా నడవాలో బోధించిన క్రమం కొండ మీద ప్రసంగం నుంచి ప్రారంభం అవడం మనం చూస్తాం. అందుకు ఇది చాలా ప్రాముఖ్యమైన మాటల్లో ఒక మాటగా మనం ఈ మాటను చూస్తాం. ఆయన ఏమన్నాడు? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు అంటున్నాడు. ఆకలి ఉంటే తృప్తి వస్తుందా? అసలు ఆకలిగా ఉంటే తృప్తి వస్తుందా? ఆకలిగా ఉంటే తృప్తి రాదు. కానీ బాగా ఆకలి వేసినప్పుడు మంచినీళ్ళు తాగిన ఎలా ఉంటాయి? బాగా దాహం వేసినప్పుడు భలే ఉన్నాయి మంచినీళ్ళు అనిపిస్తుంది. ఎందుకు? ఆ ఆకలి ఆ దాహం దానిని చాలా ఎక్కువ విలువైనదిగా ఎంచేలా చేస్తుంది. అందుకే కొన్నిసార్లు మనం రోడ్డు పక్కన ఎవరైనా పిల్లల్ని చూస్తే వారికి చేతికి ఏదో దొరికితే తినేస్తూ ఉంటే మనకి అచ్చి ఏంటి అలా తినేస్తున్నారు అనిపిస్తుంది. కానీ వాళ్ళకి అది ఎలా ఉంటుంది? అమ్మో చాలా విలువైందిగా, ఎన్ని రోజుల నుంచి తినలేదో పాపం. కానీ పిల్లలు అలా ఆకలిగా అవి తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఒకరికి అసహ్యమైంది, ఒకరికి బిర్యానీ లాంటిది చాలా గొప్ప లాంటిది. అలాగా దేవుని మాట కొరకు ఎవరైతే ఆకలి కలిగి ఉండడానికి ఇష్టపడతారో దేవుడు ఇచ్చే విలువైన మాటల చేత వారు తృప్తిపరచబడతారు. అయితే ఒకసారి ఆలోచిస్తే ఆకలి అని అంటే ఏంటి? లేక, దొరకక, వీలు కాక, జరగక. ఇలా ఆకలిగా ఉంటే ఆకలిగా ఉన్నట్ట? లేక, దొరకక, వీలు కాక, జరగక. ఇలా ఆకలిగా చాలామంది ఉంటారు. వారికి జరగట్లేదు, అవ్వట్లేదు, డబ్బులు లేవు, వీలు లేదు. కొన్ని పరిస్థితుల్లో కొన్ని చోట్ల మనం వెళ్తాం, చైనా ఎక్కడికి వెళ్ళాం అనుకోండి, అక్కడ మన ఇండియా ఆహారం దొరుకుతుందంటే దొరకదు. అప్పుడు మనం ఏం చేస్తాం? 2-3 రోజులు తినరు. మన వాళ్ళు ఎక్కడైనా చదువుకోవడానికి వేరే దేశానికి వెళ్ళినా, వేరే ప్రదేశంలో ఉన్నా ఇక్కడ ఏంటర్ బాబు రైస్ దొరకట్లేదు, వెంటనే బుక్ చేసుకోవాలని కొత్తగా వెళ్ళిన తెలియక వెళ్ళిన ఏం చేస్తారు? ఇండియా నుంచి మళ్ళీ బుక్ చేసుకొని అక్కడ పార్సల్ తీసుకొని అక్కడికి వచ్చిన తర్వాత ఆ 2-3 రోజులు ఎలా గడుపుతారా బాబు అంటే ఏ బ్రెడ్ దొరికితే తిని అమ్మ బాబాయ్ ఆకలికి చచ్చిపోయాము, రైస్ దొరికింది తిందాం. ఇప్పటి టెక్నాలజీ పరిస్థితుల్లో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ పెరిగిన తర్వాత అన్ని చోట్ల రైస్ దొరకడం కామన్ అయ్యింది. కానీ ఒకప్పటి రోజుల్లో ఒక దేశానికి పని కోసం వెళ్ళా, వ్యాపార రీత్యా వెళ్ళా, కొన్ని పరిస్థితుల మధ్య వారు వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడేవారు ఆకలి కొరకు. అలాగా దొరకక, లేక, జరగక, ఫుడ్ తినకపోయే పరిస్థితులు ఆకలిగా ఉండడం కాదు. కానీ అనుమతి ఉన్నా, అవకాశం ఉన్నా, అన్నీ ఉండి కూడా ఆకలి కలిగి ఉండడం అనేది ఇక్కడ చెప్తున్న మాట. అవకాశం ఉండి పరిస్థితులన్నీ సహకరించిన మనం ఆహారం తినకుండా నీతి కొరకు, మళ్ళీ దేని కొరకు అని చెప్తుంది? నీతి కొరకు ఆకలి కలిగి ఉండడం అంటుంది. అలిగా ఆకలి కలిగి ఉండడం కాదు, లేకపోతే కోపం మీద ఆకలి కలిగి ఉండడం కాదు, లేకపోతే ఇంకేదో పరిస్థితుల్లో ఆకలి కలిగి ఉండి అమ్మయ్య నేను ఆకలి కలిగి ఉన్నాను దేవుడిని తృప్తిపరుస్తాడంటే అది మోసం, అది అబద్ధం. కాబట్టి ఆకలి కలిగి ఉన్నామనంటే దేని కొరకు అనే ఆలోచన మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఒక ఆయన ఏమన్నాడంటే
6 రోజులు ఉద్యోగం చేసిన తర్వాత 7వ రోజు చాలా సంతోషంగా వస్తున్నాడు చర్చికి. చాలా సంతోషంగా వస్తున్నాడంటే ఒక ఆయన పిలిచి అడిగాడు, ఏమండి ఉద్యోగంలో చాలా ఇబ్బందా, సెలవు దొరికిందన్న ఆనందం మీ ముఖంలో కనబడుతుంది, రిలాక్స్ అయ్యారా ఏంటి ఈ రోజు అని అడిగితే ఆయన ఏమన్నాడంటే, 6 రోజులు లోకం కోసం పనిచేస్తున్నానండి, 7వ రోజు దేవుని దగ్గరికి వస్తున్నాను, దేవుని కలుసుకుంటున్నాను, దేవునితో ఆనందం, ఈ ఒక్కరోజు కోసం 6 రోజులు ఎదురు చూస్తానండి అని చెప్పి ఆయన అంటున్నా ఉన్నాడు. ఒక్కరోజు కోసం ఎన్ని రోజులు ఎదురు చూస్తారంటే 6 రోజులు ఎదురు చూస్తున్నాడు. ఈరోజు అలా ఎదురు చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 6 రోజులు ఎదురు చూసి, ప్రభా నిన్ను కలుసుకుంటాను, నీతో ఆ రోజు గడుపుతాను, ఒకరోజు నీతో ఆనందిస్తాను, ఒకరోజు నీతో సంతోషిస్తాను, నువ్వు నాతో మాట్లాడిన ఒక్కరోజు కోసం నేను 6 రోజులు గడుపుతాను. ఈ ఆకలి ఎంతమందికి ఉంటుంది? ఈ ఎదురు చూపు ఎంతమందికి ఉంటుంది? ఈ రకంగా ఒక రోజు కోసం దేవుని సన్నిధిలో గడిపే ఆ సంతోషం కోసం 6 రోజులు నేను ఎదురు చూస్తాను అన్న ఆ వ్యక్తి యొక్క ఆనందం మనలో ఎందుకు లేదు? ఎందుకు అనంటే మనకి ఇంకేదో ఆకలి కలిగి మన శరీరాన్ని, మన అంతరంగాన్ని తృప్తిపరుచుకునే పద్ధతుల్లో మనం ఉండిపోయాం. నీతి కొరకు ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రయాసపడతాడో, ప్రయత్నం చేస్తాడో, లోకంలో ఉండే వాటి విషయంలో అతడు తృప్తి పొందడు. అతడికి ఆహారం బాగా పెట్టినా, మంచి వస్త్రాలు ఇచ్చినా, ఎక్కడికో తీసుకెళ్తాను పద అని చెప్పినా ఆ వ్యక్తి ఆనందించలేడు. కానీ ఆ వ్యక్తి కూర్చొని ఒక నిమిషం ప్రార్థన చేస్తేనో, ఒక 2 మాటలు చదువుకుంటేనో ఎంతో తృప్తి చెందుతాడు. ఎందుకు? దేవునితో సమయం గడిపాను, నేను అందుకొరకే దేవుడు నన్ను తయారు చేసుకున్నాడు. ఒక వ్యక్తిని భూమి మీద తయారు చేసేటప్పుడు అతడు ఎలా తయారు చేసుకున్నాడంట? ఆదికాండం 1వ అధ్యాయంలో ఉంటుంది. ఆదికాండము 1వ అధ్యాయము 26, 27 వచనాల్లో ఆ మాటలు ఉంటాయి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పిన నరులను చేయుదము అని అన్నాడు. 27వ వచనంలో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపం మందు వారిని సృజించెను. ఎందుకు ఆయనలా చేసుకున్నాడు? ఆయనలా మనం బ్రతుకుతామని, ఆయనతో సహవాసం కలిగి ఉంటామని. కానీ మనిషి ఈ లోకంలో చాలా వాటితో బిజీ అయిపోయి దేవుణ్ణి వదిలేసి అవకాశం ఉన్నప్పుడు దేవుని వెతుకుతున్నాడు, సమయం దొరికినప్పుడు దేవునితో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇక్కడ ఆయన చెప్తున్నాడు, నువ్వు అన్ని నీ అవకాశం ఉన్నా నీతి కొరకు ఆకలి కలిగి ఉండడానికి ప్రయత్నించాయి. అంటే చాలామంది చాలా ఆఫర్లు ఇస్తారు. ఆటో తోలుకునే ఒక ఆయన ఉన్నాడు. ఆయన అంటాడు, రోజు ఏ బేరాలు రావు, ఆదివారం వచ్చేసరికి 2000 బేరం ఉంది, వస్తావా అని అడుగుతారు. ఏం చెప్తాము? కానీ దేవుడు నాకు చాలా కృప ఇచ్చాడు అన్నాడు. ఏంటి కృప అని అంటే, వద్దని చెప్పడానికి చాలా కృప ఇచ్చాడు అన్నాడు. ప్రతి వారంలో 6 రోజులు వస్తాయి బేరాలు, కానీ 200, 500 ఇలా వస్తాయి. కానీ ఆదివారం వస్తే వెళ్ళి అక్కడుండి భోజనం వాళ్ళే చూసుకుంటారు, వచ్చి మళ్ళీ సాయంత్రం నేను మళ్ళీ బేరంకి వెళ్ళొచ్చు. అలాంటి బేరాలు వస్తాయి. ఆదివారం 2000 వస్తాయి. నేను ప్రభా నీ కృప చేత నేను 6 రోజులు నువ్వు నాకు ఇచ్చే ఆ ధనం చేత నేను 7 రోజులు కూడా బతకగలుగుతున్నాను. ఈ 7వ రోజు నాకు ఇచ్చే ఆఫర్ చేత నేను ఎక్కడా ప్రలోభ పడకుండా నాకు సహాయం చేయని చెప్పి దేవుని దగ్గర ప్రార్థన చేశాను. దేవుడు నాకు కృప ఇచ్చాడు, నేను అందులోంచి చాలా చక్కగా బయటపడ్డాను. ఆ మోసంలో ఉచ్చులు ఎప్పుడు పడలేదు అన్నాడు. నిజానికి అది మోసం ఉచ్చా? 2000 బేరం వస్తే వెళ్ళడం మోసం ఉచ్చా? ఆయన అలా నమ్మాడు. అది ఎందుకు? దేవుడు ఒక నీతి క్రమం పెట్టాడు. నువ్వు 6 రోజులు పంచి 7వ రోజు దేవుని దగ్గర రా అని అన్నాడు. ఆ నీతిని నేను తప్పుకోతున్నాను, అది మోసం, అది అక్రమం అని ఆయన నమ్మాడండి. ఈరోజు ఒకసారి ఆలోచించండి, దేవుని సన్నిధికి నేను వెళ్ళలేదు అని అంటే బాధ ఏ రోజైనా కలిగిందా? దుఃఖం ఏదైనా కలిగిందా? అయ్యో నేను అక్కడ ఉండలేకపోయినా, ఆ సమయం దేవునితో ఉండాలి, ఆ సమయం నేను దేవునితో గడపాలి, నేను అందుకొరకు తయారు చేయబడ్డాను, నన్ను ఆయన పోలికలు ఇచ్చాడే, ఆయన స్వరూపం నాకు ఇచ్చాడే, నేను ఆయనతో ఉండాలి, ఒక రోజు గడపడానికి నాకు అవకాశం దొరికితే పరుగులెట్టాలి, ప్రాకులాడాలి అని వెతుక్కునే పరిస్థితి ఒక వ్యక్తి ఉండాలని దేవుడు ఆశపెడితే, ఈరోజు ఒకరోజు మనం మానేస్తే ఏముందిలే ఒకరోజు మానేసాం, ఆదివారం వెళ్తాం కదా, ఇంకో రోజు వెళ్ళాలేటి, ఇంకో రోజు మళ్ళీ దేవునితో ఉండాలేటి అనే అభిప్రాయాలకు వచ్చేసారు. అలా వెళ్ళిపోతూ ఉంటే దేవుడిని ఒకరోజు మర్చిపోతారు జనాలు. లోకంలో బిజీ పద్ధతుల్లో పడిపోయి ఈరోజు 4000 నోట్లోకి వెళ్తున్నాయి అని అంటే, నీ బలం ఉంది అని అంటే, నువ్వు నడుస్తున్నావు అని అంటే, నీ జీవనం కొనసాగుతుంది అని అంటే, నీ తరం నీలోంచి వెళ్తుంది అని అంటే, ఎవరే చలవా, ఎవరు అవకాశం దేవుడిస్తే ఈరోజు మనం బతుకుతున్నాం. అది మర్చిపోయి ఈరోజు దేవుడు అంటే నిర్లక్ష్యం, దేవుడు అంటే చిన్నచూపు.
ఆకలి దేవుని కొరకు ఎప్పుడైతే మనిషి ప్రయత్నం చేస్తాడో లోకంలో ఉన్నవి చాలా చిన్నవిగా కనపడతాయి, లోకంలో ఉన్నవి చాలా చాలా తక్కువగా చూడగలుగుతాడు, ఏది కోల్పోయినా ఇబ్బంది పడ్డాం. అలాంటి జీవితానికి ఒక వ్యక్తి రావాలని ఆయన ఆశపడుతూ ఈ మాటలు చెప్తా ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి. నేను రీసెర్చ్ వెతుకుతూ ఉంటే తిండి లేకపోతే ఒక మనిషి 21 నుంచి 40 రోజులు బతకగలడంట. తన శరీర తత్వాన్ని బట్టి తిండి తినకపోతే ఎన్ని రోజులు బతకగలడు? 21 రోజుల నుంచి 40 రోజుల వరకు బతకగలడు. ఆ బైబిల్లో ఈ యేసుప్రభు గురించి రాయమన్నప్పుడు, మోషే గురించి రాయమన్నప్పుడు 40 దినాలు ఆహారం లేకుండా ఉన్నారని చదివినప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక మనిషి ఉండగలిగిన కెపాసిటీ వరకే దేవుడు ఏదైనా ఒక మనిషికి సామర్థ్యాన్ని ఇచ్చి నడిపిస్తూ ఉంటాడు. అంతకు మించి ఉండలేరని అంటే ఏమో శరీర బలం తత్వం నువ్వు సిద్ధపడిన స్థితి ఉండొచ్చేమో. అయితే అధ్యయనాలు ఏం చెప్తున్నాయనంటే ఒక మనిషి 21 నుంచి 40 రోజులు ఆహారం లేకుండా బతకగలడు. రెండోది దాహం, నీరు లేకుండా ఎంతకాలం బతకగలంటే 3 రోజుల నుంచి 7 రోజులే. నీరు లేకుండా 3 రోజుల నుంచి 7 రోజులు మాత్రమే బ్రతకగలడు. ఆహారం లేకుండా 21 రోజులు బతికినా నీరు లేకపోతే మాత్రం 3 రోజుల నుంచి 7 రోజుల వరకే బతకగలడు అని చెప్తా ఉన్నాడు. ఇలా మనిషి జీవితం ఆహారం లేకపోతే నీరు లేకపోతే చచ్చిపోతాడు, అది ప్రమాదం, అది నష్టం అని తెలిసిన తర్వాత దేవుడు ఎందుకండి నీతి కొరకు ఆకలి దప్పులుగా ఉండమని చెప్తాడు? ఈ డౌట్ నాకు వచ్చింది. నిజానికి మనిషి బతకాలంటేనే నీరు తినాలి, ఆహారం తాగాలి. అవే నువ్వు వదులుకుంటే ఏమన్నాడు చదవండి ఒకసారి. మత్తయి సువార్త 5:6 నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులంట. మళ్ళీ నువ్వు చచ్చిపోతావంటే ధన్యులని చెప్తారా? నువ్వు చనిపోతావనంటే దీవెనని ఎవరైనా చెప్తారా? నువ్వు చచ్చిపోతావంటే అది నీకు మేలు అని ఎవరైనా చెప్తారా? బైబిల్ చెప్పింది. ఎందుకు అలా చెప్పాలి? చచ్చిపోతే దీవెన ఇదెక్కడ మాట అండి అని అంటారు. లోకంలో ఎవరైనా ఈ మాటలు వింటే ఏమంటారు? ఆకలి కలిగి ఉంటే ధన్యత అని అంటే ఎవరన్నా ఏమంటారు? ఏంటి ఎలా మాట్లాడుతున్నారు, వీళ్ళు పిచ్చోలేమో, భక్తి మరీ విపరీతం అయిపోతే ఇలాగే చేస్తారేమో అని అంటారు ఎవరైనా కదా. ఆకలిగా ఉంటే ధన్యత ఏంటండి. కానీ దేని కొరకు ఆకలి అనేది మనం ఖచ్చితంగా ఎరిగి ఉండాలి, తెలిసి ఉండాలి. దేని కొరకు ఆకలి? మన ఆకలి నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ఉండాలి. ఒకసారి ఈ మాటలు చూద్దాం. సామెతలు 11:4 కొన్ని మాటల చేత ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. సామెతలు 11:4 ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి ఏం చేస్తుందంట? మరణాన్ని నుంచి కూడా రక్షిస్తుంది. ఉగ్రత అనంటే క్రైస్తవులు అని పిలువబడే వారందరూ కూడా ఏం నమ్ముతారు అని అంటే ఒకరోజు దేవుడు వస్తాడు, ఒకరోజు దేవుడు ఈ భూమి మీదకి వచ్చి ఆయన ప్రజలను ఆయన దగ్గరికి తీసుకెళ్ళిపోతాడు అని చెప్పి క్రైస్తవులందరూ నమ్ముతారు. బైబిల్ ఆ మాట చెప్పింది కాబట్టి దాని కొరకు ఎదురు చూస్తూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు. అలా జీవనం కొనసాగించేటప్పుడు ఎక్కడైనా దేంట్లోనే చిక్కుకుపోతావేమో, అది మర్చిపోకుండా ఉండడానికి ఆకలి కలిగి ఉండాలి. చాలామంది మనం ఆలోచిస్తే తిండి తిప్పలు మానేసి ఈ పని చేస్తున్నాడండి అని అంటారు. తిండి తిప్పలు మానేసి ఎందుకురా ఎంత కష్టపడుతున్నావు? ఎందుకు అని అంటే తిండి తింటే మత్తు వచ్చేస్తుంది, తాగితే మత్తు వస్తుంది, కడుపు నిండిపోతే పోరాటం రాదు, కష్టపడాలనే తత్వం పోతుంది. అందుకు ఆకలి నాకుండా నీరు తాగకుండా కష్టపడుతున్నానమ్మా, లేకపోతే ఎలా అవుతుంది పని, లేకపోతే ఎలా జరుగుతుంది? ఆహారం తింటే మళ్ళీ ఎక్కడైనా కూర్చుని పోవాలేమో, ఆహారం తింటే ఎక్కడ ఉండిపోలేమో అని చెప్తూ ఉంటారు. ఎందుకు? తిండి నీరు మనిషికి అవసరం. రెండోది అవి వాటి వల్ల మనిషి తృప్తి పొందుతూ ఉంటాడు. ఆ తృప్తి దేవుని నీతిని ఎక్కడైనా మర్చిపోయేలా చేస్తుందేమో, జాగ్రత్త అని హెచ్చరించడానికి ఉగ్రత దినమందు దేవుడు ఒకరోజు వస్తాడు, జాగ్రత్త. ఆ రోజు నువ్వు తప్పించుకోవాలి అని అంటే నీకుండే ఆహారం, నువ్వు తిన్న ఆహారం, నువ్వు సంపాదించుకున్న ఆస్తి, నువ్వు సంపాదించుకున్న మనుషులు, నువ్వు సంపాదించుకున్నది ఏది కూడా నీ దగ్గర ఉండదు, నిన్ను కాపాడదు. జాగ్రత్త. ఏది నిన్ను కాపాడుతుంది అంటే దేవుని నీతి ప్రకారం నువ్వు బతికావా, నువ్వు కాపాడబడతావు. దేవుని నీతి ప్రకారం నువ్వు జీవించావా, నువ్వు దేవునితో నిలవబడతావు. ఆ తీర్పులో ఆ ఉగ్రత దినమందు నువ్వు కాపాడబడతావు, నువ్వు దేవుని దగ్గర తీసుకెళ్ళబడతావు అని చెప్పి ఆయన నీతి గురించి చెప్తా ఉన్నాడు. ఉగ్రత దినమందు నువ్వు కాపాడబడాలి అని అంటే నీ ఆస్తి నిన్ను కాపాడదు,
నీ పేరు నిన్ను కాపాడదు, నీ అధికారం నిన్ను కాపాడదు, నీ ఉద్యోగం నిన్ను కాపాడదు, నువ్వు ఇంకేదో సంపాదించుకొని దాన్ని బట్టి నువ్వు అమ్మయ్యా అనుకుంటున్నావు, అదేవి నిన్ను కాపాడదు. నిన్ను కాపాడేది దేవుని నీతి ప్రకారం నువ్వు బతికిన జీవితమే నిన్ను కాపాడుతా తప్ప ఇంకేది నిన్ను కాపాడదు, జాగ్రత్త అని చెప్పి ఆయన మాట హెచ్చరించడానికి ఆయన ఈ మాటలు రాశారు. కాబట్టి ఉగ్రత దినం ఏది అక్కడికి రాదు, ఆస్తి అక్కడికి రాదు. ఎప్పుడైనా ఆస్తి పంపకాలు అయితే ఎవరికి ఎంత వస్తుందో, ఎవరికి ఎక్కువ వస్తుందో తక్కువ వస్తుందో, పంపకాల్లో నన్ను పట్టించుకుంటారో పట్టించుకోరో అన్న భయాలు ఎప్పుడైనా మనకుంటే ఈ మాటను బట్టి మనం ఏమనొచ్చు, ఓన్లే వాళ్ళు అనుభవించని, వాళ్ళు సంతోషించని, వాళ్ళు ఆనందించని, వాళ్ళు దీవించబడని అని వదిలేయగలుగుతాడు. ఎందుకు? దేవుని నీతి ప్రకారం నేను బతుకుతున్నా లేదా అన్న ఆనందం నాకు ఉండాలి తప్ప నా వెనకాతలు నా బ్యాంకులో 20 లక్షలు 50 లక్షలు ఉన్నాయనంటే మనిషి తృప్తే? నిజానికి దేని తృప్తి? అమ్మాయి 50 లక్షలు ఉందిరా చాలురా. ఒకడు అలాగే అనుకుంటే బాగా కొట్టుల్లో సమకూర్చుకున్నాను, దాని ఉంది, విస్తారం ఉంది, కొన్ని సంవత్సరాలు పడి నేను ఇంక సంపాదించిన పలక ఏంటంటే దేవుడు అడిగాడు, ఓయి వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణం పడితే నువ్వేమవుతావు? ప్రాణం పోతే ఎక్కడికి వెళ్ళిపోతే డబ్బులు? ప్రేమానురాగాలను కోల్పోయే రోజుల్లో మనం ఉన్నాం. ఈరోజు దేనిని బట్టి కూడా మనం సంబంధాన్ని పెంచుకుంటామేమో. ఆకలి కలిగి ఉంటే తృప్తి అంటున్నాడు దేవుడు, ధన్యత అంటున్నాడు, దీవెన అంటున్నాడు. ఎందుకు? అది మరణాన్ని నుంచి నేను తప్పిస్తుంది, దేవునితో సహవాసం ఉండేలా చేస్తుంది. కాబట్టి మనం ఈరోజు తృప్తి పడుతూ దేవుని మాటను మర్చిపోతున్నామేమో, బాగా తింటూ దేవుని ఆలోచనలు మర్చిపోతున్నామేమో, బాగా ఉంటూ దేవుని ఉద్దేశాల్ని దేవుని పనుల్ని నిర్లక్ష్యం చేస్తున్నామేమో. నీతి కొరకు మరొకసారి ఆకలి ఉండి ప్రభు ఏంటి నీ ఆలోచన, ప్రభు ఏంటి నీ ఉద్దేశం అని వెతుకులాటలో వెతుకుబడే జీవితానికి ఒక మనిషి ఎదగాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మనం ఎక్కడైనా అలా తప్పిపోతున్నామేమో చూసుకోండి. సామెతలు 12వ అధ్యాయం 28వ వచనాన్ని ఒకసారి చదువుదాం. సామెతలు 12వ అధ్యాయము 28వ మాట. నీతి మార్గమందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. ప్రతి మనిషి చచ్చిపోతారు, చచ్చిపోడా అందరూ చచ్చిపోతారు. కానీ నీతి మార్గమందు ఉన్నోడు కంట మరణం లేదంట, చావు లేదంట. ఇది ఎక్కడ విడ్డూరం? ఈ నీతి కొరకు మనం ఆలోచించి ధ్యానిస్తే అన్నీ విడ్డూరంగానే కనబడతాయి. వందగా ఆకలి ఉంటే తృప్తి అంటాడు, అన్నీ వదిలేసుకుంటే ఆయ అంటాడు. నీతి మార్గంలోకి వెళ్తే మరణం కూడా లేదు, వారికి జీవమే అని చెప్తున్నాను. అంటే దాని ఉద్దేశం ఏంటంటే నువ్వు ఇక్కడ చచ్చిపోయినా ఏ బెంగా లేదు, నువ్వు దేవునితో ఉంటావు. నీలో నీతి ఉంటే, నీతి కొరకు నువ్వు ఆకలి దప్పులు కలిగిన వాడిగా బతికితే నీకు ఈ లోకం ఒక అడ్రస్ మారుతుంది. బిల్లీ గ్రహం గారు అంటారు ఏంటనంటే, చచ్చిపోతే క్రైస్తవుడు అతని ఇంటి అడ్రస్ మారుతుంది. ఏంటా ఇంటి అడ్రస్ మారడం? ఈ భూమి మీద మనిషికి ఒక ఇంటి అడ్రస్ ఉంటుంది. అర్బన్కి అయితే 3 నెంబర్లు ఉంటాయి, రూరల్కి అయితే 2 నెంబర్లు ఉంటాయి, 36, 95, 124. అది ఊరిలో చూడండి 6-27, 1-34, అంతే 2 నెంబర్లు ఉంటాయి. రూరల్కి 2 ఉంటాయి, అర్బన్కి 3 ఉంటాయి. అలాగా ఇంటి అడ్రస్లు కొన్ని ఉంటాయి. పరలోకం అడ్రస్ మారిపోతుంది. ఇతని అడ్రస్ ఈ భూమి మీద కాదు, పరలోకంలో. ఇతని జీవితం ఇక్కడ కాదు, దేవుని దగ్గర. కానీ ఈరోజు చచ్చిపోతామంటే భయం. ఏదైనా అనారోగ్యం వస్తే బెంగ, ఏదైనా పరిస్థితి వస్తే అమ్మో నన్ను ఎవరు చూస్తారో, నాకు ఎవరు చేస్తారో, నాకు ఎవరు సహాయం. నువ్వు నీతిగా బతికితే నీ అడ్రస్ మారుతుంది అంతే. నీ జీవితం దేవునితో ఉంటుంది, దేవునితో ఉండి. కానీ నీతి తప్పి బతికావా, నీ అడ్రస్ ఇబ్బందికరంగా మారుతుంది. నీతి ప్రకారం బతికితే నీ అడ్రస్ దేవునితో ఆనందదాయకంగా ఉంటుంది. నీతి తప్పి బతికితే నీ అడ్రస్ దేవునితో దుఃఖంకరంగా మారుతుంది. దహించు అగ్నిగా ఉండే జీవితంలో మనం వెళ్ళకూడదని నీతి ప్రకారం ఆకలిగైనా ఉండు. ఒకరోజు నీ జీతం పోయినా పర్లేదు, ఒకరోజు నువ్వు నష్టపోయినా పర్లేదు, ఒకరోజు నీ శరీరానికి కష్టమైనా పర్లేదు, కానీ దేవునితో ఉండడానికి మాత్రం, నీతిగా ఉండడానికి, బతకడానికే ఎంచుకో తప్ప నీతి తప్పి ఓ 10,000 వస్తుందనో, ఒక 50,000 వస్తుందనో, 1,00,000 వస్తుందనో అని చెప్పి దేవుని ఉద్దేశానికి వెళ్ళడానికి, అడుగులు వేయడానికి ప్రయత్నం చేయొద్దని చెప్పి ఆయన మాట చెప్తా ఉంది. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఇప్పుడు మనకు అనిపించవచ్చు, నీతిగా అంటే ఏంటి, నీతిగా బతకడం అంటే ఎలాగా, నీతిగా ఉండడం అంటే ఏం చేయాలి అని మనకు రకరకాలుగా అనిపిస్తూ ఉంటే, చాలా చక్కగా ఆయన చెప్తున్నాడు ఏంటనంటే, అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచెను. ఇప్పుడు నీతిగా నువ్వు బతకాలి అని అంటే
నీతి కొరకు ఆకలి దప్పులు కలిగే ధన్యతగా నీ జీవితం ఉండాలి అని అంటే నీతి అంటే ఆయన నమ్మడం, దేవుని నమ్మి బతకడం నీతి. ఈరోజు మనం దేవుని నమ్మేవారిగా ఉన్నామా? దేవుని నమ్మి జీవించేవారిగా ఉన్నామంటే అదేంటండి? దేవుని నమ్మకుండా మనం బతికితే, మనం దేవుని నమ్ముకున్నాం కదా, ఆదివారం చర్చికి వెళ్తాం, బైబిల్ చదువుతాం, ప్రార్థన చేస్తాం, ఉపవాసం ఉంటాం, ఎక్కడ ప్రార్థన అంటే అక్కడికి వెళ్తాం, కానుకేస్తాం, రకరకాల పనులు చేస్తాం. మనం దేవుడు నమ్మబట్టే కదా ఇవన్నీ చేస్తున్నాం అని మనం అంటూ ఉంటాం సాధారణంగా. ఇక్కడ చెప్పిన మాట అబ్రహాముతో దేవుడు పలికిన మాట, యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచెను. అంటే మనం ఈ పనులన్నీ కూడా మనం దేవుని నమ్మిన వారిగా చేస్తున్న పనులే అయినప్పటికీ మనం అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట నీతిగా ఎంచబడిన మాట ఎలాగో ఒక 5 విషయాలను ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. క్లుప్తంగానే నేర్చుకుందాం. 5 విషయాలను బట్టి ఆ నీతి మనకు అర్థమైతే అలా బతకడానికి ఇష్టపడదాం. దాని కొరకు ఆకలైనా దప్పికైనా ఉండడానికి ఇష్టపడదాం. అలా ఆకలి దప్పికైనా ఉండడానికి ఎప్పుడైతే ఇష్టపడతామో ఆ నీతి నిన్ను మరణాన్ని నుంచి తప్పిస్తుంది, ఉగ్రత దినందు నువ్వు కాపాడబడతావు. కాబట్టి అలాంటి నీతికి మనం ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. 5 విషయాలు మనం ఆలోచిద్దాం. మొదటిది ఏంటంటే దేవుని నమ్మడం నీతి అయితే నా ఇష్టాన్ని వదులుకోవడం ఆకలి దప్పులు కలిగి ఉండడం. కాబట్టి మొదటిది ఏంటంటే దేవుని మాటను నెరవేర్చుటకు ఆతురపడడం. దేవుని మాటను నెరవేర్చుటకు ఆతురపడడం. ఆతురపడడం అంటే జనరల్గా వాడేటప్పుడు కొన్ని పదాలు చెప్తా ఉంటారు. ఏమనంటే, ఏటిరా కంగారు, ఏటి తొందర, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, ఆగాగంటే ఉండు వచ్చేస్తాను, ఈ పని అయిపోయిన తర్వాత నీ దగ్గరికి వచ్చి మాట్లాడతాను, ముందు ఈ పని అయిపోవాలి, ముందు నేను అక్కడికి వెళ్ళిపోయి వచ్చేస్తాను, ఉండు ఏమనుకోక అని చెప్పి ముందు ఆ పనికి వెళ్ళిపోతా ఉంటారు. ఏటో అంత కంగారమ్మా, పారిపోతున్నాడు, ఏంటో అంత తొందర, పరిగెట్టి వెళ్ళిపోతున్నాడు, ఏదో అర్జెంట్ పని అయి ఉంటుందిలే అని అంటూ ఉంటారు కదా. ఏం మాటలు! దేవుని మాట కొరకు ఎప్పుడైనా అలా ఆతురపడ్డామా నెరవేర్చడానికి? దేవుని మాటను నెరవేర్చడానికి ఆతురపడ్డామా, తొందరపడ్డామా, కంగారుగా దేవుని మాట నెరవేర్చబడాలి, అది జరగాలి అన్న ఆతురత ఎప్పుడైనా మనకు వచ్చిందా? ఎన్ని మాటలో మనం వింటాం, ఎన్ని మాటలో మనకి అర్థం అవుతాయి, ఎన్ని మాటలో మనకి దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడా అని చెప్పే వాక్కు మనలోంచి బయటకు వచ్చేస్తారు. కానీ అది నెరవేర్చడానికి ఆతురత ఎంత ఉంది? అది నా జీవితంలో జరగాలి, ఆ మాట నా జీవితంలో అయిపోవాలి, దేవుడు ఈ మాట చెప్పాడు, అది నాలో ఉంది ప్రభా, అది నేను నెరవేర్చాను ప్రభా, దాని ప్రకారం నేను బతికాను ప్రభా అని చెప్పే ఇది ఉందా? మనకు ఆకలి లోకం చేత మనం తృప్తిపరచబడతాం. దేవుని మాట మనకేటి సంబంధం? దేవుని మాట మనకేటి లెక్క? దేవుని మాట మనకేటి విలువ ఉందా? ఉంటే ఇన్ని మాటలు ఒకటైనా పట్టుకొని, ప్రభా నేను ఇన్ని మాటలు నాతో మాట్లాడావు, ఈ ఒక్క మాట నేను చేస్తాను, ఈ ఒక్క మాట నేను పట్టుకొని బతుకుతాను, ఈ ఒక్క మాట ప్రకారం నేను నడవడానికి ఇష్టపడతాను, నాకు సహాయం చేయని చెప్పి ఆ ఒక్క మాట ఆ వారం రోజులు నెరవేర్చడానికి, ఆ ఆదివారం విన్నావా ఆ వారం రోజులు నెరవేర్చడానికి ఇష్టపడతాను, మంగళవారం విన్నా ఆ వారం రోజులు నెరవేర్చ, గురువారం విన్నా, ఏ రోజు అంటే ఈ వారం అంతా నేను చేస్తాను. ఎందుకు? మరలా వినడానికి అవకాశం దొరికేంత వరకు కూడా ప్రభా ఆ మాట నా జీవితంలో నెరవేరాలి, ఆ నెరవేరిన మాట నా జీవితాంతం కూడా కొనసాగాలి అన్న జీవితానికి ఎప్పుడైతే ఒక వ్యక్తి నిలబడతాడో ఆ వ్యక్తి క్రైస్తవుడు. అంతేకాని రోజు చర్చికి వెళ్ళేవాడు క్రైస్తవుడు కాదు, వాక్యం విన్నోడు క్రైస్తవుడు కాదు, చదివినోడు క్రైస్తవుడు కాదు, ప్రార్థన చేసినోడు క్రైస్తవుడు కాదు. ఎవరు విన్నోడు క్రైస్తవుడు అని అంటే విని ఒక నిర్ణయం తీసుకోవాలి, ప్రభా నేను నెరవేరుస్తాను, దాన్ని నాకు సహాయం చేయని. ఈరోజు ఆ మాటలు చాలా విన్నా వ్యర్థమైపోయినా అంటే దేవుని మాట ఏ రోజు వ్యర్థం కాదు, నా జీవితం వ్యర్థమైపోతుంది, విన్న మన జీవితాలు వ్యర్థంగా మారిపోతాయి. ఎందుకు? చేయకపోతే వ్యర్థమే. విని చెయ్యాలి, విని నడవాలి, విని జీవించాలి. అది దేవుని నీతిని నెరవేర్చడం, దేవుని మాట కొరకు ఆకలి దప్పులు కనుగొనడం. ఎందుకంటే చాలామంది ఏమంటారంటే, ఏముందండి చాలా బిజీ అయిపోయాం, ఈ మధ్య దేవునితో గడపడానికి అంత సమయం లేదండి, దేవునితో ఉండడానికి అంత సమయం లేదు, దేవునితో ఎక్కడ ఇంత బిజీ లైఫ్లో ఎక్కడ ఉండగలుగుతాం, ఎప్పుడో అవకాశం ఉన్నప్పుడు వెళ్తున్నానండి చర్చికి, ఎప్పుడో వీలైనప్పుడు చూసుకొని అలాగే వెళ్తున్నాను, అలా గడుపుతున్నాను అని చెప్పే రోజుల్లోకి వచ్చేసాం మనం. అవకాశం ఉన్నప్పుడు వెతకాలని. ఒక ఆయన అన్నాడు, దేవుడు నాతో మాట్లాడాడండి, దేవునికి ప్రయారిటీ ఇచ్చాను, చాలా బిజీ లైఫ్లో నేను ఉన్నాను, నా కుటుంబ పరిస్థితులు చాలా కష్టంగా ఉన్నాయి, అయినా దేవుని మాట నేను నిర్లక్ష్యం చేయకుండా దేవుడు నాతో మాట్లాడాడు, అందుకే తెల్లవారు లేచి
ముందు ఆయన మాట చదువుకొని ప్రభా నన్ను నడిపించని సిద్ధపడుతున్నాను అన్నాడు. మరి మున్పు అసలు చదివేవారు కాదంటే చదివండి. రోజులో రాత్రి పడుకునే ముందు అలా వచ్చి క్యాలెండర్లో ఒక మాట చదివి ప్రభా ఈ రోజంతా నన్ను కాపాడు నీకు వందనాలని చెప్పి ఆ మాట చదివి ఆ మాట ప్రకారం ప్రార్థన చేసుకొని పడుకునేవాడిని. ఈ రోజు నుంచి నేను ఏం చేస్తున్నానంటే ఈ మాటతో ప్రారంభించి ఆ మాటతో ముగించానా లేదా అని వెతుక్కుంటున్నాను అన్నాడు. ముందంతా ఏం చేసేవాడంట అంటే రోజంతా అయిపోయిన తర్వాత ఆ మాట చదువుకొని ముగించేవాడంట. కానీ దేవుని మాట అర్థమైన తర్వాత ఏం చేస్తున్నానంటే తెల్లవారు ఆ మాట చదువుకొని రోజంతా ఆ మాట ప్రకారం నేను బతికానా, ఈ మాట ప్రకారం నేను జీవించానా, ఈ మాట ప్రకారం నేను ఉన్నానా అన్న ఆలోచనకి తను సిద్ధపడి మారాడండి. అలా మారితే కొన్ని రోజులకి ఏమవుతాడు ఆయన? ప్రతిరోజు ఒక మాట చదివి ఇలా బతుకుతున్నానా లేదా అని ఒక రాత్రి పరిశీలించుకొని అలా తన జీవితాన్ని గడపడం ప్రారంభిస్తే కొన్ని రోజులకి అతడు బైబిల్ నడిచే జీవితంగా మారిపోదా? ఈరోజు మనం అలా ఎదగడానికి ఎందుకు ప్రయాసపడలేకపోతున్నాం, అలా ఎందుకు మనం వెతకడానికి ఇష్టపడలేకపోతున్నాం అంటే మన ఆకలి వేరు. మనం దేని చేతో తృప్తిపరచడానికి ఇష్టపడుతున్నాం, దేని చేతో పట్టబడిపోయాం, చిక్కబడిపోయాం, దాచబడిపోయాం. ఈరోజు అందులోంచి విడుదల పొందాలని ఇష్టపడతా ఉన్నాడు. చాలా మాటలు దేవుని మాటలు విన్నా పక్షులు వచ్చి మన హృదయం నుంచి ఎత్తుకెళ్ళిపోతున్నాయి. ఎందుకు ఎత్తుకెళ్ళిపోతున్నాయి? ఇంకేదో లక్ష్యం అయిపోయింది, మనకి ఇంకేదో ఇంపార్టెంట్ అయిపోయింది. ఆయన మాట నెరవేర్చాలనే ఆతురత చాలా మందిలో కోల్పోయింది. ఈరోజు ఆయన దుఃఖం మనం ఆయన మాటలు నెరవేర్చేవారిగా ఉండాలని, ఆయన మాట కొరకు బతికేవారిగా ఉండాలని. రెండోది ఏంటంటే నేను కోల్పోయేది ఏదైనా కూడా చాలా చిన్నదిగా చూడడం దేవుని నీతి. అంటే దేవుని నమ్మడం అంటే మన జీవితంలో ఏదైనా కోల్పోయాం అనుకోండి దాన్ని చిన్నదిగా చూడాలి. ఎందుకు? దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఏది కోల్పోయినా నాతో ఉన్న దేవుడు ఉన్నాడు, నేను ఏది కోల్పోయినా నేను బాధపడను అనే స్థాయికి మనం ఎదగడం. దేవుని నీతి కొరకు మనం ఏం కోల్పోయినా అది ఆకలి, కోల్పోయింది ఆకలి, వదిలేసింది ఆకలి. దాని వరకు మనం దుఃఖపడుతూ ఎదురు చూస్తూ ఇంకేదో చేస్తున్నాం అనుకోండి, మన నీతి కొరకు వెతకట్లేదు, ఇంకే దేని చేత పట్టుబడిపోయాను జాగ్రత్త అనే వాస్తవం. కాబట్టి రెండోది ఏంటంటే నేను ఏది కోల్పోయినా చాలా చిన్నదిగా చూస్తాను. నా జీవితంలో నేను ఏది కోల్పోయినా చాలా చిన్నదిగా చూస్తాను. ఒక ఆవిడ పెళ్ళి 7 ఏళ్ళు గడిచిందండి. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు గడిచింది. 3 ఏళ్ళ బాబు ఉన్నాడు. ఆవిడ అసలు బాగా చదువుకున్న ఆవిడ కూడా కాదు. అయితే 7 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళ బాబు ఉన్నాడు. సడన్గా భర్త చనిపోయాడు. భర్త చనిపోతే ఆవిడ పరిస్థితి ఎలా ఉందంటే చాలా దయనీయంగా మారిపోయింది. ఆవిడ దేవుని సన్నిధిలోకి వచ్చి ఒకటే ప్రార్థన చేసేదంట, ప్రభువా నాకేమీ చేత కాదు, నేను చదువుకోలేదు, ఇంట్లో అల్లారు ముద్దుగా పెంచబడ్డాను, నువ్వు నాకు ఈ కుటుంబంలో తీసుకొచ్చావు, నువ్వు తప్ప నాకు ఆస్తి లేదు, ఆధారపడడానికి మనిషి లేడు, ఆయనకి ఎవ్వరూ లేరు, నాకు ఆయనకి ఇచ్చి పెళ్లి చేశారు, నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోలేను, నా ఇంట్లో ఉన్న పరిస్థితి కూడా అలా ఉంది, అల్లారు ముద్దుగా నన్ను పెంచారు కానీ నన్ను చూసుకునే బాధ్యత స్తోమత అలికే లేదు, నన్ను నువ్వే నడిపించు అని చెప్పి ఆవిడ ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు ఒకరోజు ఒక పెద్ద ఇంట్లో పని చేయడానికి ఆవిడని తీసుకెళ్ళినప్పుడు ఏం చదువుకున్నామా అమ్మ అని అడిగి ఆవిడ స్థితిని తలకిందలుగా మార్చేశారు ఆ ఇంటోళ్ళు. ఎలా మార్చారు అంటే ఆవిడికి చదివిస్తూ ఆ ఇంట్లో పని చేసుకుంటూ ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుంది అని అంటే ఒక చోట క్లర్క్గా పనిచేస్తూ ఉంది. ఎంత సంపాదించుకుంటుందంటే 15,000గా సంపాదించుకుంటుంది. ఎక్కడ స్థాయి ఆవిడది? ఆవిడ కోల్పోయింది అసలు జీవితమే లేదనుకున్న స్థాయి నుంచి ఇప్పుడు ఆవిడ స్థాయి ఏంటో తెలుసా? ఇది ఎప్పుడు ఒక 30 ఏళ్ళ క్రితం ఆవిడ జీవితం అలా జరిగితే ఇప్పుడు వాళ్ళ కొడుకు ఐపీఎస్ ఆఫీసర్. నా బతుకు ఏమైపోద్దా అన్న స్థితిలో దేవుని దగ్గరకు వచ్చి కూర్చొని ప్రభువా నేను కోల్పోయింది చాలా గొప్పదని మనుషులందరూ అంటున్నారు, కానీ నిన్ను నేను ఉన్నాను, నువ్వు నాతో ఉన్నావు నమ్ముతున్నా అని ఏడ్చిన కన్నీరు ఈ రోజుకి నా కళ్ళలో ఉందని చెప్పి పెద్ద ఆవిడ ఏడుస్తూ చెప్తా ఉంటే అనిపించింది, ఈరోజు ఓ వస్తువు పోతే మనిషి అవ్వలేకపోతున్నారు, ఓ వస్తువు పోతే మనిషి అవ్వలేకపోతున్నాడు. మరొకరు ఒక వస్తువు తీసుకెళ్ళిపోతే
ఏంటో ఇది పోయింది, ఇది అవ్వలేదు, ఇలా జరిగిపోయింది అన్న బాధ. భర్తను కోల్పోయి లోకం రకరకాల మాటలు అంటే ఆ మాటలు భరించి కష్టం, ఒక ఇంట్లో కష్టం చేసి ఈరోజు ఐపీఎస్ ఆఫీసర్ అంటే పనులు ఉంటారు, వాహనం ఉంటుంది, ఈవిడ దిగితే డోర్ తీస్తారు. ఎలాంటి రాజరకం! ఆవిడేమన్నదో తెలుసా ఆ సాక్ష్యం చెప్పేటప్పుడు? ఇవన్నీ వస్తాయని నాకు తెలియదు, ఇవన్నీ దేవుడు మీకు ఇస్తాడనుకోండి నేను చెప్పట్లే, కానీ నాకు ఆయన ఉన్నాడు, ఇప్పుడు ఇవన్నీ ఉన్నా నాకు ఏమీ లేకపోయినా పర్లేదు అనిపిస్తుంది, అది పొందుకున్నాను నేను, మీరు అది అనుభవించండి అని చెప్తున్నానని చెప్పింది. ఇలాంటి సాక్ష్యాలు మన వాళ్ళు చెప్తారా? దేవుడిని నమ్ము చాలా చూసుకుంటాడు, దేవుడిని నమ్ము చాలా దీవిస్తాడని చెప్తారు తప్ప, నేను దేవుడిని నమ్మి నిలబడ్డాను, నా జీవితం బాగుంది, నువ్వు దేవుడిని నమ్ము అని చెప్పింది ఆవిడ. అది నీతి. ఈరోజు ఏదో ఇస్తాడని దేవుని నమ్మడం కాదు, ఏదో పొందుకుంటామని దేవుని నమ్మడం కాదు, ఏదో చేసేస్తాడని దేవుని నమ్మడం కాదు, ఆయన నమ్మడమే నీతి. ఆయన నమ్మడం నీతి. అది కోల్పోతున్నారు ఈరోజు, అది తప్పిపోతారు మనుషులు. మూడోది ఏంటనంటే, నా భవిష్యత్తు, నా ప్రణాళికలు పక్కన పెట్టి ఆయన చేయమన్నట్టుగా చేయడం దేవుని నీతి. అబ్రహం అలా చేశాడు, అందుకే ఆయన జీవితంలో ఈ విషయాలు మాకు అర్థమవుతాయి. నా భవిష్యత్తు, నా ప్రణాళికలు పక్కన పెట్టి దేవుని చేయమన్నట్టుగా చేసేదే దేవుని నీతి. అంటే మనం చాలా విషయాలు ఏమంటామనంటే, మన ప్లాన్స్ ఉండాలండి, మనకంటూ ఒక విజన్ ఉండాలి, మనకంటూ గోల్స్ ఉండాలి, మంచిదే. మనకి ప్లాన్స్ ఉండాలి, విజన్ ఉండాలి, గోల్స్ ఉండాలి. రకరకాలుగా ఈ లోకంలో మనం ముందుకు వెళ్ళాలి అని అంటే, పైకి సాగాలి అని అంటే చాలా ఉండాలి, అన్నీ సత్యమే. అయితే దేవుణ్ణి నమ్మకుండా ఇవన్నీ నమ్మే జీవితానికి ఎక్కడైనా వెళ్ళిపోతున్నామేమో చూసుకోవాలి. ఎందుకు అనంటే, దేవునికి ప్రయారిటీ ఇవ్వం, దేవునికి ప్రాధాన్యత ఇవ్వం, దేవునికి సమయం ఇవ్వం, దేవుని మాటను నమ్మడానికి ఆధారపడడం, ఆయన దగ్గరికి వెళ్ళి కనిపెట్టడానికి ఇష్టపడడం. వీటన్నిటి కారణం ఏంటి? మన చేతిలో డబ్బులు ఆడడం, మనకు ఒక ఉద్యోగం, మనకు పరిస్థితి, ఇవన్నీ జరగడం. ఇవన్నీ జరిగేటప్పుడు మనకి మన ప్లాన్లే కనబడతాయి, మన ప్రణాళికలే కనబడతాయి, మన భవిష్యత్తు ఏమైపోద్దా అని కనబడుతుంది. ఈరోజు మనం ఏమైపోయినా మన పిల్లల్ని, మన తదనంతరం దేవుడు చూసుకుంటాడనే ధైర్యం ఏ కుటుంబంలోనే ఉందా? అమ్మో నేను చచ్చిపోతే ఏమైపోద్దో, నేను చచ్చిపోతే వీళ్ళు ఏమైపోతారో, దేవుణ్ణి నేను పొందుకున్నాను, వీళ్ళకి దేవుణ్ణి ఇచ్చేసాను, నా జీవితం అయిపోయింది అన్న ముగింపుకి రావాలి. నేను దేవుని పొందుకున్నాను, నా పిల్లలకి దేవుని ఇచ్చాను అన్న మాటతో ఒక వ్యక్తి జీవితం ముగించిందా, నీ భవిష్యత్తు, నీ ప్రణాళికలు నెరవేరిపోయినట్టే. కానీ ఈరోజు అదే లక్ష్యం లోకంలో. నా పిల్లలకి ఏం ఆస్తి సమకూర్చలేకపోయానండి, మా పిల్లలకి ఏమీ ఇవ్వలేకపోయాను, వారిని ఏమి స్థిరపడలేకపోయాను, వారికి ఏ బాగోగులు చూడలేకపోయాను, ఇంకా అవసాన దశకు వచ్చాను, ఇంక చచ్చిపోతానేమో, ఈ దుఃఖం తప్ప దేవుడిని ఇవ్వలేకపోయాను, వాళ్ళ జీవితం ఏమైపోద్దో, చచ్చిపోతే దేవుడి దగ్గరికి వెళ్ళలేరే, వాళ్ళ జీవితం నాశనం అయిపోద్ది అన్న బాధ, దుఃఖం ఈరోజు లేదు చాలామందికి. చచ్చిపోతే దేవుని దగ్గరికి వెళ్తారండి, అంతకంటే ఇంకేముంది భాగ్యం అన్న నిరీక్షణ కావాలి ఏ వ్యక్తికైనా. ఈరోజు అబ్రహాంకి ఆ నిరీక్షణ ఉంది. అందుకే ఆయన అంటాడు 18వ అధ్యాయం 19వ వచనంలో, ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. అతని పిల్లల్ని దేవుని నీతిలో నడిపిస్తాడు, దేవుని పద్ధతుల్లో నడిపిస్తాడు, దేవుని ఆలోచనలు నడిపిస్తాడు, దేవుని ఉద్దేశ ప్రకారం జీవించేలా చేస్తాడు అని నేను నమ్మాను, ఇంక చాలా అతని జీవితం సార్థకం అయిపోయినట్టే అని. అతడు మంచి ఆస్తి పనులు చేస్తాడు, మంచి రాజులుగా స్థిరపరుస్తాడు అని నేను నమ్మాను అని అన్నాడా? అని అనలే. ఈరోజు మన జీవితంలో మన పిల్లలకి ఏ ఆస్తి ఇవ్వకపోయినా పర్లేదండి, ఏ రోజు టెన్షన్ పడదు, ఏ రోజు బాధపడదు. దేవుణ్ణి ఇచ్చావా నిశ్చింతగా ఉండు. ఆ భర్త ఆమె విషయంలో దేవుణ్ణి పొందుకుంది చాలు అనుకున్నాడేమో, ఇన్సూరెన్స్ కూడా చేయలేదంట, డబ్బులు ఏం రాలేదు, ఏంటో మాకు ఏ డబ్బులు రాలేదండి, కానీ దేవుడిని ఇచ్చాడు నా భర్త, ఆయన పట్టుకొని బతికాను, నా జీవితం ఇలా మారిందని చెప్పింది. ఈరోజు మనం ఆలోచిస్తే మన భవిష్యత్తు కానీ, మన ప్రణాళికలు కానీ నెరవేరుతున్నాయా నెరవేరలేదా, ప్రోగ్రెస్ ఎంత ఉందో అని చూసుకునే రోజులు కాదు, కానీ
దేవుణ్ణి మనం ఎంత ఇచ్చాం, దేవుణ్ణి మనం ఎంత కలిగి ఉన్నాం, మనం వచ్చే తరం దేవుళ్ళలో నిలవబడుతుందా లేదా అనేది చూసుకోగలిగితే మన జీవితం ధన్యమైనట్టే. మొదటిది మనం నేర్చుకున్నాం, దేవుని మాటను నెరవేర్చడానికి ఆతురత ఉండాలి. రెండోది, నేను కోల్పోయేది ఏదైనా అది చాలా చిన్నది, నేను దేవుని కలిగి ఉన్నాను అనేది చాలా పెద్దది. మూడోది, నా భవిష్యత్తు, నా ప్రణాళికలు అన్నీ పక్కన పెట్టేసి ఆయన ఏం చేయమన్నాడు అది చేశానా లేదా అనేది నా లక్ష్యం అయి ఉండాలి. నాలుగోది, కఠినంగా అనిపించిన దేవుని మాటకు లోబడాలి. కఠినంగా అనిపించిన దేవుని మాటకి లోబడ్డానికే ఇష్టం చూపించాలి. అదే కదా మన ఆకలి. ఆకలి కలిగి ఉండడం అంటే ఏంటి? కష్టమైన ఆ పని చేయడానికి ఇష్టపడడం. నీ కొడుకుని ఇచ్చే వెళ్ళి చంపేయనంటే కష్టమా సులువా? అబ్రహాంతో దేవుడు నీ కొడుకుని వెళ్ళి చంపేయనంటే ఇసుక రేణువులు అంత చేస్తానన్నావు, కొడుకుని ఎలా చంపేయమంటున్నావు, ఎలాగా ఈ దేవుడి మాట కాదు దయ్యంలాగా ఉంది అని అన్నాడా? అనలే. దయ్యంలాగా ఉంది అని అనలే. ప్రభా అలాగా, సరే ప్రభా అని ఎంత సులువుగా లోబడ్డాడు. లోబడ్డం అంత సులువా? దేవుని మాట వినడం అంత ఈజీయా? కానీ నమ్మితే ఆ పని చేస్తాం. ఎందుకు? ఆయన చెప్పాడంటే ఆయన ఏం చేయాలో ఆయన చేసుకుంటాడు. ఆయన నా భవిష్యత్తు ఆయన చూసుకుంటాడు. నా తర్వాత ఏం జరగాలో ఆయన చేస్తాడు. ఆయన మాటకు లోబడ్డం నేను లోబడతాను అని లోబడ్డానికి ఇష్టపడతాం. అప్పగించుకోవడానికి ఇష్టపడతాం. వదిలేయడానికి ఇష్టపడతాం. కోల్పోవడానికి ఏమాత్రం భయపడవు. సులువుగా ఆ విషయాల్లో దేవుని కొరకు తన తానే కోల్పోవడానికి ఇష్టపడతారు. దేవుని మాటకు కఠినమైన లోబడ్డం అని అంటే కొన్నిసార్లు అటు వెళ్తే చాలా నష్టపోతాం, తగ్గితే చాలా నష్టపోతాం, లోబడితే చాలా నష్టపోతాం. చులకనగా చూస్తారు, అందరూ హీనంగా చూస్తారు, హేళనగా చూస్తారు. ఆ మాట దేవునికి ఇష్టం. లోబడతాం, లోబడతాం. నిన్ను చిన్నచూపు చూస్తారంటే, నిన్ను తక్కువ చేసి మాట్లాడతారంటే, అవమానంగా చేదరింపుగా చూస్తారంటే ఎవరు లోబడతారు? కానీ దేవుని మాట ఇలా చెప్పింది, నేను లోబడతాను అని మనం ఇష్టపడే జీవితం నీతి. కానీ నీకు కావాల్సిన నెరవేర్చుకోవడం, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండడం కాదు. కానీ దేవుని మాటను నెరవేర్చడానికి ఇష్టపడడం అది కఠినమైన ఇబ్బంది అయినా దాని కొరకు లోబడడం నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండే జీవితం. కాబట్టి కొన్ని మాటలు కష్టంగా ఉంటాయి, దేవుడు చెప్పినవి చేయడానికి ఇబ్బందిగా ఉంటాయి. నీ శరీరం ఒప్పుకోదు, లోబడ్డానికి ఇష్టపడదు. కానీ అది దేవునికి సంతోషం కలిగిస్తుంది. ఎప్పుడైతే నేను నమ్మితానో నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండే జీవితానికి నేను ఎదుగుతున్నాను. ఆఖరికి ఏంటనంటే దేవుని తలంపులు చాలా గొప్పవి, ఆయన నమ్మి ముందుకు కొనసాగడం. ఆయన ప్రణాళిక చాలా గొప్పది, ఆయన తలంపులు చాలా గొప్పవే అని నమ్మి ముందుకెళ్ళిపోవడం చాలా నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండడం. దేవుని ప్రణాళిక ఇదమ్మా, దేవుని చిత్తం ఇది, దేవుని ఉద్దేశం ఇది అని చెప్పేస్తే మీరేటండి చాలా మాటలు చెప్తారు. బతికేది మేము, చేసేది మేము, జీవించేది మేము, రేపు పొద్దున మాకేదైనా ఇబ్బంది అయితే వస్తారనంటే అదే కదమ్మా చెప్పాను, నీతో నేను రాని దేవుడు వస్తాడని చెప్తా ఉంటే మళ్ళీ నేను వస్తానని అడుగుతావు ఏంటి అని చెప్పి ఒక ఆయన అన్నాడు. నీతో దేవుడు వస్తాడు, ఈ మాట ప్రకారం నువ్వు బతికితే, నువ్వు ఇలా జీవిస్తే దేవుడు నీతో ఉంటాడంటే అవునండి అని నిరుత్సాహ మాటలు పలుకుతూ ఉంటే మనం ఎవరి పక్షాన ఉంటాం? దేవుని మాట ప్రకారం జీవించడానికి ఉంటామా? లోపల అందరూ అన్నట్టుగానే మనం ఉంటామా? ఆయన అంటాడు, ఆయన ప్రణాళిక, ఆయన తలంపులు విస్తారమైనవి, నీ ఊహకు అందనివి, నువ్వు చూడట్లేదు, నేను చూస్తున్నాను. ఏలి అంటాడు, ఈ కన్నులు తెరుగు ప్రభువా, నీ సైన్యం ఎక్కడ ఉంది, నువ్వేం చేయబోతున్నావు నాకు అర్థమవుతుంది, ఇటు చూడలేకపోతున్నాడు, ఇటు కన్నులు తెరువు అని చెప్పి ఆ సేవకుడు అడుగుతూ ఉంటాడు ఆ పనివాడి కన్నులు తెరవమని. ఈరోజు మన కన్నులు కూడా తెరవబడాలేమో దేవుని మాటను నమ్మి ముందుకు అడుగులు వేయడానికి. దేవుని మాటను నమ్మి విశ్వసించి, నేను నమ్మింది దేవుడు, నాకు ఎక్కడ ఏం జరుగుతుంది, నేను నమ్మింది దేవుడిని, నా జీవితం ఆయన చేతుల్లో ఉంది, నేను ఎందుకు భయపడాలి, నేను ఎందుకు ఆందోళన చెందాలి, ఏదో అయిపోద్ది, ఏదో జరిగిపోద్ది, ఏదో, ఇవన్నీ నాకు అనవసరం. నేను దేవుని నమ్మి ప్రతి అడుగు వేస్తాను. ఆయన నాకు ఏం చేయాలో ఎలా చేయాలో నన్ను బోధించి నన్ను నడిపించాడు. ఎంతకాలం నన్ను వదిలేస్తాడా? ఏ పరిస్థితి వస్తే నన్ను మర్చిపోతాడా?
నీతి కొరకు ఆకలి దెబ్బలు ఉండడం అంటే దేవుని మాటను నమ్మి అడుగులు వేయడం. నీతి కొరకు ఆకలి దెబ్బలు కానీ ఉండడం. ఈరోజు మన నమ్మిక దేని మీద? పేపర్ మీద రాయబడిన నోటు మీద, మనుషులు చెప్పే వాస్తవికమైన మాటల మీద, లేకపోతే మన కళ్ళారా చూసిన దృశ్యాల మీద? దేని మీద మన నమ్మకం? దేవుని మీద, మనుషుల మీద, ఇంకే మిగతా మనం చూసే వాటి మీద? నీ నిజంగా దేవుని మీద నమ్మితే ధైర్యంగా, నిశ్చింతగా, విశ్వాసంతో అడుగులు ముందుకేస్తాం. కాబట్టి దేని కొరకు మన ఆకలి? నీతి కొరకే అని చెప్తే మన నమ్మకం దేవుడై ఉండాలి. మన జీవితం దేవుని నమ్మి ముందుకు వెళ్ళేలాగా మనం కొనసాగాలి. కాబట్టి మనం ఎలా బతుకుతున్నామో పరిశీలించుకొని ఈ మాటలను బట్టి నీతి కొరకు ఆకలి కలిగి ఉండడానికి ఇష్టపడతాం. దేవుని మాట కొరకు ఆతురపడి ఉండాలి. మనం కోల్పోయేది ఏదైనా కూడా చిన్నదిగా చూడాలి. మన భవిష్యత్ ప్రణాళికలు పక్కన పెట్టి దేవుడు ఏం చెప్తున్నాడో అది చేయడానికి ఇష్టపడాలి. కఠినంగా అనిపించిన దేవుని మాటకు లోపడాలి. మనం ఆయన తలంపులు గొప్పవని నమ్మి విశ్వసించి ముందుకు వేయడానికి ఇష్టపడాలి. అలాంటి జీవితానికి ఎప్పుడైతే మనం నిలబడతామో ఆ నీతి మనల్ని ఒగ్గత్తదని మందు దేవుని గుంపులో, దేవుని కుటుంబంలో చేరేలా చేస్తుంది. ఆ నీతి నీ జీవితంలో మరణానికి చాలా చిన్నదిగా చేసి దేవునితో ఉండేలా సదాకాలం నీ జీవితాన్ని స్థిరపరుస్తుంది. కాబట్టి అలా ఉండడానికి మనం దేవుని సహాయాన్ని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం.